మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ గారిది ఇష్యూ ఏంటండి? ప్రకాష్ రాజ్ ఎందుకు పదే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? అసలు ఏం జరుగుతుంది? ఇట్లా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన. అదే నేను అనుకున్నది ఏంటంటే వీరిని జర్నలిస్టులుగా ఆయన అపోహపడి ఉంటారేమో అనుకుంటున్నా. ఇప్పుడు మీరు జర్నలిస్టు, ఎప్పుడు మీరు పరుషవాక్యం కానీ చెడ్డ మాట కానీ ఇంకొకరిని కించపరిచే విధంగా ఎప్పుడైనా మాట్లాడారా? జనరల్గా జర్నలిస్టులకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. సో జర్నలిస్టులు అటువంటి భాష మాట్లాడరు. మరి వారిని జర్నలిస్టులుగా ఆయన అపోహపడినందువల్ల వీరి మాటలు పూర్తిగా వినకుండా ఆయన అలాగే రియాక్ట్ అయ్యారేమో ఐడియా లేదు. అంటే కేవీఆర్ అని ఇంకొక జర్నలిస్ట్ను కూడా అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఆయన భార్యను కూడా తోసేశారని చెప్పేసి అక్కడ వీళ్ళు కేసు పెట్టారు. ఇక్కడ ఆవిడ కేసు పెట్టారు. ఆ సిఐ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఇక్కడ భార్య మీద కూడా అక్కడ రిజిస్టర్ అయింది, సిఐ మీద ఇక్కడ రిజిస్టర్ అయింది. భార్య మీద అక్కడ రిజిస్టర్ అయిందా? అయిందని చదివా పేపర్లో. ఓకే. అంటే ఎందుకని ఆ ప్రశ్నించే గొంతుకలను ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మాట్లాడితే తప్ప అని అడుగుతున్నారు. ప్రశ్నిస్తే ఎవ్వరు ఏమి చేయరండి. అది ప్రశ్న వరకే అయితే, విమర్శ వరకు అయితే ఎవ్వరు ఏమి చేయరు, ఎవరు ఏమి దాన్ని పట్టించుకోరు. అది తిడితే అంటే అబ్యూజివ్గా మాట్లాడినప్పుడు, కించపరిచే విధంగా నీచమైన పదజాలం వాడినప్పుడు ఉండే హక్కులు అవతల వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి అవి తెలుసుకోకుండా ఆ స్థాయి దాటి మాట్లాడినప్పుడు నేను ఒకటి చూసా. ఎవడో రేచర్లా అతను ఏలూరు మీటింగ్లో కూడా మాట్లాడాడు. అతను చాలా వరస్ట్గా మాట్లాడాడు. అతను వేరే వీడియోలు చూశాను. ఏంటి సరస్వతీదేవి గురించి, సరస్వతి నమో కామరూపిణి అంటే ఏంది? కామరూపిణి అంటే ఏంటి? అంటే చదువుల తల్లిగా మనకు సంప్రదాయం ఉంది, మనకు ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ ప్రకారం మనం ఒకరిని ఎడ్యుకేషన్కి అధిపతిగా, ధనానికి అధిపతిగా లక్ష్మీదేవి అనుకుంటాం, శక్తికి అధిపతిగా పార్వతి. అలాగా మహిళల్ని మనం గౌరవించుకునే విధంగా చదువుల తల్లి సరస్వతి అనుకుంటాం. సరస్వతిని వాడు పబ్లిక్లో అలా మాట్లాడుతూ ఉంటే, సరే అన్ఫార్చునేట్ వాడి మీద చర్యలు తీసుకోలేదు అతని మీద. బట్ రేపు ఎవరో కంప్లైంట్ ఇస్తారు, ఇచ్చినప్పుడు బహుశా తీసుకోవచ్చు. తీసుకుంటే అలాగ మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తారని ప్రకాష్ రాజ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరిలో మాట్లాడితే అది న్యాయం అవ్వదు కదా. ఏ హక్కు ఉంది? మీ మనోభావాలను అంతలాగా కించపరిచే అతనికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే, బట్ మీ మనోభావాల్ని అలాగా కించపరిచే హక్కు లేదు. మీరు ఆరాధించే సరస్వతి. సో అలా ఎన్నో మాట్లాడాడు అతను కూడా. ఇటువంటి చర్యల వలన ఆలస్యమైనప్పటికీ ఇటువంటి వాచాలుల్ని ఇన్నాళ్ళు వదిలేసి ఇప్పుడేంటి అని అంటాం కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు వదిలేసినప్పటికీ కనీసం ఇప్పటికైనా ఇటువంటి వాచాలత ప్రదర్శించే వాళ్ళ మీద భావ ప్రకటన స్వేచ్ఛతో జుగుప్సాకరమైన మనోభావాలను అన్నింటినీ కించపరిచే ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళ మీద ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నందుకు సభ్య సమాజం సంతోషం వ్యక్తపరిచే ఈ సమయంలో కొంతమంది దీన్ని కూడా వ్యతిరేకించడం దురదృష్టం. అటువంటి వాళ్ళ వ్యక్తిత్వం ఇటువంటి అప్పుడు పూర్తిగా బట్టబయలవుతుంది. సో ద ట్రూ కలర్స్ విల్ బి అవుట్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ రావణ్ మాట్లాడుకున్నది కూడా ఒక ఆడియో ఏదో లీక్ అయిందండి. అసలు ఏంటి, సనాతన ధర్మం మీద కుట్ర జరుగుతుందా, లేకపోతే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏమన్నా కుట్ర జరుగుతుందా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మరి ఎందుకన్నా మరి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రకాష్ రాజ్ గారికి కుట్ర చేసి అవసరం ఎందుకుంటుంది? ఆయన హీరో వేషాలు వేసుకుంటారు, ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్ వేషాలు. ఆర్టిస్ట్గా ఆయనకి పోటీ లేదు. సో అంచేత ఆయన మీద కుట్ర చేసి చేయవలసిన అవసరం ప్రకాష్ రాజ్ గారికి ఉంటుందని నేను అనుకోవట్లా. బట్ ఆయనకి మరి
గతంలో ఆయన కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. ఏదైనా పొలిటికల్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఏదైనా సంయమనం అనేది భాష ప్రయోగం విషయంలో, సో నీ మనోభావాల్ని డెఫినెట్గా పక్కవారి మనోభావాలు దెబ్బతినకుండా ఎక్స్ప్రెస్ చేయడానికి శతకోటి ఆలోచనలు, శతకోటి వేస్ ఉన్నాయి. అవన్నీ మానేసి కేవలం బూత్ ద్వారానే మనం తొందరగా ప్రజలకు చేరుకోగలం, ఆ మతాన్ని మనం కించపరిస్తే మరి కొందరు మనల్ని అభిమానిస్తారు అనే వ్యాసాలు ఉండటం దురదృష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.